చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం. మీ దగ్గర రావడం కూడా మేము చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఏమని పిలుస్తున్నారంటే కానీ మీరు చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే ఇది ఇలా జరిగితే కరెక్ట్గా ఇలా ఉంటుందండి. పూజలు పునస్కారాలు అమ్మవార్లు ఇవన్నీ నాకు ఖచ్చితంగా రోజు ఎవ్రీడే ప్రాసెస్ కాదు. మా అత్తగారే ఉంటారు రేపు మొన్నటి వరకు 3 ఏళ్ల క్రితం వరకు నన్ను రామ్మ హారతి తీసుకోమంటే అత్తయ్య గారు అని. కొంచెం పాజిటివ్ ఉంటుంది, కొంచెం నెగిటివ్ ఉంటుంది. అంటే కొన్ని గ్రహాలు మంచి స్థితిలో ఉంటాయి. వైజయంతి మాలమ్మ. ఓ వైజయంతి మాల నేను విన్నానండి, జయం కలుగుతుంది. ఎంత చూస్తున్నాడో మేము ఎదలేకపోతున్నామండి అని చెప్తారు. కొంతమంది ఏమో ఏందండి డబ్బులు రావట్లేదు, మాకు ఇంకా మా బిజినెస్ ముందు నడవట్లేదు. మనము పాతాళ సింహమురుగన్ దేవాలయంలో 40 days పూజలో పెట్టి మనకి ఇస్తారు కదండి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంకల్పం చెప్పి నేను పంపిస్తాను కదా. ఆ పంపించినప్పుడు మాకు మా నాన్నగారు హాస్పిటల్లో రారనుకున్నారండి, వచ్చారు. అలాంటి మాటలు నేను చాలా విన్నాను. వరాహమ్మవారి నవరాత్రులు జూన్ 25 నుంచి కదండి. అంటే ఎలా అండి అసలు దీక్ష ఎలా తీసుకోవాలి? కొంతమంది ఉండి నేను కరుంగాలి మాల వేసుకున్నా కూడా నాకేం జరగలేదండి అన్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు?